హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ సర్వస్. ఈ వీడియోలో మనం పేపర్ కోడ్ 146 సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1939 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీంట్లో టోటల్గా ఉన్న చాప్టర్స్ ఏంటి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, అలాగే ఏ చాప్టర్ దేని గురించి చెప్తుంది అనేది మనం టోటల్గా కంటెంట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో టోటల్గా ఈ యొక్క పబ్లిక్ హెల్త్ యాక్ట్లో తీసుకుంటే మనకి 15 చాప్టర్స్ అలాగే 145 సెక్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకే, 15 చాప్టర్స్, 145 సెక్షన్స్, అలాగే సమ్ మిస్లేనియస్ కండిషన్స్ కూడా మనకి ఈ యాక్ట్లో మనకు కనిపిస్తాయి. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చాప్టర్ 1కి వస్తే ప్రిలిమినరీ చాప్టర్. సో ప్రిలిమినరీ చాప్టర్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇందులో 1, 2, 3 సెక్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఫస్ట్ సెక్షన్, ఏ యాక్ట్ కన్నా ఫస్ట్ సెక్షన్ ఒకటే చెప్పాను, ఏంటి టైటిల్. సో ఈ యాక్ట్ని పలానా పబ్లిక్ హెల్త్ యాక్ట్ అంటారని చెప్పేసి ఓకే చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ కండిషన్కి వచ్చేప్పటికి కమెన్స్మెంట్, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఇలా దాని గురించి సెకండ్ సెక్షను. అలాగే థర్డ్ సెక్షన్ డెఫినేషన్స్. సో డెఫినేషన్స్ అంటే ఈ యాక్ట్లో వాడిని యూజ్ చేసిన టర్మ్స్, ఇలాంటి వాటి గురించి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో బిల్డింగ్ అంటే ఏంటి, క్యాటిల్ అంటే ఏంటి, డైరీ అంటే ఏంటి, డైరీ మ్యాన్ అంటే ఏంటి, డ్రైన్ అంటే ఏంటి, డ్రగ్ అంటే ఏంటి, ఓకే ఫ్యాక్టరీ, ఫుడ్, గవర్నమెంటు, హెల్త్ ఆఫీసరు, ఇలా చాలా టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి డెఫినేషన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా చాప్టర్ 1 ప్రిలిమినరీ చాప్టర్. ఓకే, అలాగే చాప్టర్ 2కి వచ్చేప్పటికి ఏంటంటే మనకి కంట్రోలింగ్ అథారిటీస్ అండ్ దేర్ పవర్స్. సో మనకి కంట్రోలింగ్ అథారిటీస్, ఓకే, అలాగే వాళ్ళ పవర్స్ ఏంటి అని చెప్పడం జరిగింది. సో మనకు ఓవరాల్గా ఈ కంట్రోలింగ్ అథారిటీకి వచ్చేప్పటికి ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ హెల్త్ బోర్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఆ పబ్లిక్ హెల్త్ బోర్డ్ యొక్క కాన్స్టిట్యూషన్ అంటే అది ఏ విధంగా ఏర్పడుతుంది, అందులో సభ్యులు ఎవరు ఉంటారని చెప్పి 4th సెక్షన్. అలాగే దాని యొక్క ఫంక్షన్స్, అది ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క ఏంటి అని చెప్పి 5th సెక్షన్ చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క పబ్లిక్ హెల్త్ బోర్డులో ఉన్న డైరెక్టర్స్ ఉన్న పవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి 6th సెక్షన్లో పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ అండ్ హిస్ స్టాఫ్ అన్నీ కూడా 6th సెక్షన్లో చెప్పడం జరిగింది. అలాగే 6th ఏకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ అంటే ఏంటి, డిస్టిక్ బోర్డుల మీద కానీ, వాళ్ళు ఎనీ ఫంక్షన్ మీద కానీ, అలాగే వాళ్ళు పంచాయతీల మీద వాటి జరిగే అధికారాలు, ఇవన్నీ కూడా 6th ఏలో కూడా చెప్పడం జరిగింది. అలాగే 7కి వచ్చేప్పటికి ఏంటంటే పవర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ టు అడ్వైజ్ లోకల్ అథారిటీస్. అంటే ఈ పంచాయతీస్, మున్సిపాలిటీ ఇలాంటి లోకల్ అథారిటీస్ని అడ్వైజ్ చేసే అధికారాలు కానీ ఏదైనా వస్తే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పి 7th సెక్షన్ అంతా కూడా ఆ డైరెక్టర్ యొక్క అథారిటీని, ఆ పవర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత పబ్లిక్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లోకల్ అథారిటీస్. లోకల్ అథారిటీస్లో పబ్లిక్ హెల్త్ సంబంధించిన ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ సంస్థలు ఉంటాయని చెప్తే మనకి 8th సెక్షన్ అంతా కూడా లోకల్ ఏరియాస్లో ఉన్న పబ్లిక్ హెల్త్ స్టాఫ్ గురించి చెప్తుంది. అలాగే 9thలో ఈ యొక్క లోకల్ ఏరియాస్లో ఈ యొక్క ఏరియాస్ అన్నిటికీ హెల్త్ స్టాఫ్ హెడ్కి మనకి హెల్త్ ఆఫీసర్ అని ఉంటారు. సో ఆ అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా మనకి 9th సెక్షన్లో చెప్పడం జరిగింది. అలాగే 10th సెక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళతో పాటు ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో టెంపరీ హెల్త్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలంటే ఏ విధంగా అపాయింట్ చేయాలి ఏంటని చెప్పి 10th సెక్షన్ చెప్తుంది. అలాగే 11th సెక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్. ఈ హెల్త్ ఆఫీసర్కి ఉన్న అధికారాలు ఏంటి, ఇతను ఏ విధంగా తను ఆ అధికారాలను చెలాయించవచ్చు, ఇవన్నీ కూడా మనకి 11th సెక్షన్లో చెప్తుంది. అలాగే 12th సెక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ పర్సన్స్ టు క్యారీ అవుట్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే ఈ చట్టం ద్వారా కొంతమంది అధికారులను కానీ ఇవన్నీ నియమించి చట్టంలో చెప్పిన అంశాలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా చేయొచ్చు అని చెప్పి 12వ సెక్షన్ చెప్తుంది. అలాగే 13కి వచ్చేప్పటికి ఏంటంటే 13కి వచ్చేప్పటికి పవర్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఓవర్ పబ్లిక్ హెల్త్ స్టాఫ్ ఆఫ్ లోకల్ అథారిటీస్. సో ఇక్కడ ఈ లోకల్ అథారిటీస్లో పనిచేసే పబ్లిక్ హెల్త్ స్టాఫ్ పైన ఈ యొక్క మొత్తం పబ్లిక్ హెల్త్ డైరెక్టర్కున్న పైన తను చెలాయించే అధికారాలు, అంటే లోకల్ స్టాఫ్ ఏ విధంగా తమ హై అథారిటీ అయిన ఈ యొక్క పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కంట్రోల్లో ఉంటారో అతని అధికారాలు ఏంటి, అవన్నీ కూడా 13th సెక్షన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 14కి వచ్చేప్పటికి ఏంటంటే హెల్త్ ఆఫీసర్స్ కంట్రోల్ ఓవర్ ద పబ్లిక్ హెల్త్ అండ్ స్టాఫ్. అలాగే అప్పుడు ముందు 13లోనేమో డైరెక్టర్ యొక్క అధికారాలు చెప్పుకున్నాం. అలాగే 14కి వచ్చేప్పటికి ఏంటంటే హెల్త్ ఆఫీసర్స్ అంటే తన కింద పనిచేసే స్టాఫ్ పైన ఆ హెల్త్ ఆఫీసర్కి ఉన్న
ఆ అధికారాలు కానీ తను ఏ విధంగా తన అధికారం చలాయించవచ్చు, తను ఏ విధంగా వాళ్ళ కంట్రోల్లో ఉంటారు, ఇవన్నీ కూడా 14th సెక్షన్ చెప్పడం జరిగింది. అలాగే 15th వచ్చేప్పటికి ఏంటంటే లోకల్ అథారిటీ టు ప్రొవైడ్ ఎడిక్వేట్ ఫెసిలిటీస్ టు ద హెల్త్ ఆఫీసర్. సో ఈ హెల్త్ ఆఫీసర్ వచ్చినప్పుడు కానీ అక్కడ ఉండడానికి ఇవన్నీ కూడా ఆ లోకల్ అథారిటీస్ ఏ విధమైన అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా అతనికి అవసరమైన అన్నీ కూడా ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ కూడా అని చెప్పి 15th సెక్షన్ చెప్తుంది. అలాగే 16th వచ్చేప్పటికి ఏంటంటే ఆథరైజేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ టు పర్ఫార్మ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇన్ పబ్లిక్ హెల్త్ మ్యాటర్స్. సో ఏంటంటే కొన్ని పబ్లిక్ హెల్త్ మ్యాటర్స్లో కానీ ఏంటంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహకు సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ఈ హెల్త్ ఆఫీసర్ తన ఒక అధికారాన్ని ఇవన్నీ చలాయించుకోవచ్చు, దాన్ని ఏ విధంగా ఆ పనులు చేయొచ్చు అని చెప్పి 16th సెక్షన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ చాప్టర్ 3. సో చాప్టర్ 3కి వచ్చేప్పటికి ఏంటంటే ఇదంతా కూడా వాటర్ సప్లై. సో వాటర్ సప్లై 17th సెక్షన్లో ఏం చెప్తుందంటే లోకల్ అథారిటీస్ అంతా కూడా టు ప్రొవైడ్ పోర్టబుల్ వాటర్ అంటే మంచి పరిశుద్ధమైన నీటిని ప్రజలకు అందించాలి అని చెప్పి 17th సెక్షన్ చెప్తుంది. అలాగే 18th సెక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే పవర్ ఆఫ్ గవర్నమెంట్ టు డైరెక్ట్ లోకల్ అథారిటీస్ టు ఎగ్జిక్యూట్ వాటర్ వర్క్స్. సో దానికి ఏంటంటే ప్రజలందరికీ కూడా పరిశుద్ధమైన వాటర్ అందించడం కోసం ఏ విధంగా లోకల్ అథారిటీస్ అన్నీ కూడా అక్కడ అవసరమైన వాటర్ వర్క్స్ను లేదా ఆ నిర్మాణాలన్నీ చేపట్టాలని చెప్పి గైడెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది అని చెప్పడానికి 18th సెక్షన్ అందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 19th సెక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే పవర్ ఆఫ్ గవర్నమెంట్ టు డైరెక్ట్ వాటర్ మెయిన్ బిలాంగ్ టు ఏ లోకల్ అథారిటీ. అంటే ఒక రకంగా చెప్పాలి ఏంటంటే లోకల్ అథారిటీకి సంబంధించిన ఏదైనా వాటర్ కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు వారిని వేరే విధంగా డైరెక్ట్ చేయాలి కానీ ఇలా వేరే విధంగా పంపిణీ ఇలాంటి విషయాలకు సంబంధించి ప్రభుత్వానికి ఉన్న అధికారాలని 19th సెక్షన్ మెన్షన్ చేస్తుంది. అలాగే 20th వచ్చేప్పటికి ఏంటంటే పవర్ ఆఫ్ కలెక్టర్ ఇన్ ద రిగార్డ్ టు ద వాటర్ సప్లై. సో వాటర్ సప్లైకి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి కలెక్టర్కు ఉన్న అధికారాలు ఏంటి అని చెప్పి ఈ యొక్క 19th చెప్తుంది. అలాగే 20th వచ్చేప్పటికి ఏంటంటే ఏ విధంగా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ లోకల్ అథారిటీని అక్కడ ఉన్న ఏరియాస్లో మంచి వాటర్ ప్రొవైడ్ చేయడానికి చెయ్యాలి అని చెప్పే అధికారాల గురించి 21 చెప్తుంది. అలాగే 22కి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ రైల్వే అడ్మినిస్ట్రేషన్కి వచ్చేప్పటికి ఏంటంటే అక్కడ రైల్వేలో సప్లై చేసే వాటర్ శాంపిల్స్ అన్నింటినీ కూడా అంటే ఆ వాటర్ అనాలిసిస్ చేయడానికి శాంపిల్ పంపించాలి అని చెప్పి 22 చెప్తుంది. అలాగే 23కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ యొక్క వాటర్ సప్లైని అక్కడ ఏ విధంగా సప్లై అవుతుందో అక్కడ ఉన్న ప్రొటెక్షన్ కానీ లేదా పీరియాడికల్ ఎగ్జామినేషన్ అంటే అప్పుడప్పుడు తరచుగా వాటిని పరీక్షించడం ఇలాంటి వాటి గురించి మనకి 23 చెప్తుంది. అలాగే 24కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ హెల్త్ ఆఫీసర్ అంటే ఏంటి ఇన్ కేసు వాటర్ కనుక తేడా ఉన్న ఇన్సానిటరీ సోర్సెస్ అంటాం అంటే అక్కడ నీటి పరిశుద్ధంగా లేకపోయినా అలాంటి కలుషితమైన ఏరియాస్లో వచ్చినప్పుడు అలాంటప్పుడు హెల్త్ ఆఫీసర్కి ఉన్న అధికారాల గురించి 24 చెప్తుంది. అలాగే 25కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ యొక్క వాటర్ వర్క్స్ అంటే ఏంటి నీటి పారుదల సంబంధించిన నిర్మాణం చేపట్టడానికి అన్ని అవసరాలకి తగ్గట్టుగా ఓకే దీనికి తగ్గట్టుగా మనకి 25లో ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న వాటర్ ట్యాక్స్ని వేయచ్చు అని చెప్పి మనకి 25th సెక్షన్ అంతా కూడా ఆ వాటర్ ట్యాక్స్ గురించి చెప్తుంది. అలాగే 26కి వచ్చేప్పటికి ఏంటంటే న్యూ హౌస్ నాట్ టు బి ఆక్యుపైడ్ వితౌట్ ఎడిక్వేట్ సప్లై అంటే ఎవరైనా ఒక కొత్తగా నిర్మాణం చేపట్టాలన్నా లేదా కొత్త గృహ నిర్మాణం చేపట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ అవసరమైన వాటర్ సప్లై అనేది ఉండాలి. అలాంటి లేని పక్షంలో అలాంటి వాళ్ళు అక్కడ నిర్మాణం చేపట్టడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదని చెప్పి 26 చెప్తుంది. ఇక్కడ హౌస్ వాటర్ సప్లై ఏంటంటే కొన్ని ఏరియాస్లో వాటర్ అనేది అంటే గ్రౌండ్ వాటర్ అనేది ఎడిక్వేట్గా ఉండదు. సో అలాంటి ఏరియాస్లో ఎక్కువగా ఈ బోర్వెల్స్ కానీ ఇవన్నీ కూడా బోర్వెల్స్ అనేవి ఎక్కువగా డిగ్ చేయడం ద్వారా ఉన్న గ్రౌండ్ వాటర్ ఇంకా లాస్ అవుతుంది. సో అలాంటి ఏరియాస్లో మనకి ఇలాంటి కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా 3rd చాప్టర్ వాటర్ సప్లై సంబంధించి. అలాగే 4th చాప్టర్కి వచ్చేప్పటికి ఏంటంటే డ్రైనేజ్. సో డ్రైనేజ్ సంబంధించి వచ్చేప్పటికి ఏంటంటే 27 అంతా కూడా ఏంటంటే ఈ యొక్క లోకల్ అథారిటీస్ ఏ విధంగా డ్రైన్స్ మెయింటైన్ చేయాలి అని 27 చెప్తుంది. అలాగే 28కి వచ్చేప్పటికి ఏంటంటే ఇలాంటి డ్రైన్స్ విషయంలో ఇంకా నిర్మాణాలు చేపట్టాలి ఇలాంటిని చెప్పడానికి అక్కడున్న ఈ హెల్త్ ఆఫీసర్కు ఉన్న అధికారాలు అంటే ఏంటి లోకల్ అథారిటీస్ని గైడ్ చేసి మాకు ఇంకా ఇది నిర్మాణాలు చేపట్టాలి లేకపోతే ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లం అవుతుంది అని ఈ హెల్త్ ఆఫీసర్ చెప్పొచ్చు ఇంకా కట్టాలని ఆదేశించవచ్చు అని చెప్పి తనకున్న అధికారాన్ని 28వ సెక్షన్ చెప్తుంది. అలాగే 29కి వచ్చేప్పటికి ఏంటంటే
ఈ యొక్క ప్రైవేట్ స్ట్రీట్ అంటే కొన్ని వచ్చినప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇలాంటి వాటి సెపరేట్గా వాళ్లకు ఏరియా పిలిచినప్పుడు అలాంటి డ్రైన్స్ మెయింటెనెన్స్ గురించి 29 చెప్తుంది. అలాగే 30th వచ్చేప్పటికి ఏంటంటే హట్స్, అంటే మనకి చాలా వరకు కొన్ని స్లమ్ ఏరియాస్ ఇలాంటివి ఉంటాయి. అలాంటి ఏరియాలో డ్రైన్ సంబంధించిన వాటి గురించి మెయింటెనెన్స్ కానీ ఇలాంటి వాటి గురించి 30th చెప్తుంది. అలాగే 31కి వచ్చేప్పటికి ఏంటంటే డ్రైనేజ్ ఆఫ్ కోర్ట్ యార్డ్ ఎలియన్ ప్యాసేజ్. సో అంటే ఏంటి, ఏ విధంగా ఏదైనా ఒక మార్కెట్ యార్డ్ కానీ ఏదైనా ఒక కోర్ట్ ఏదైనా ఒక కాంప్లెక్స్ కానీ ఇలాంటివి వచ్చిన ఏరియాస్లో డ్రైనేజ్ సిస్టమ్ని ఏ విధంగా అరేంజ్ చేయాలి ఏంటని చెప్పి 31 చెప్తుంది. అలాగే 32కి వచ్చేప్పటికి ఏంటంటే కన్స్ట్రక్షన్ అండ్ క్లోజర్, అంటే ఏంటంటే ఏదన్నా సెస్ పోల్స్ కానీ అంటే మెయిన్ బ్యాన్ హోల్స్ ఇలాంటి పోల్స్ కానీ ఇలాంటివి వేసినప్పుడు ఏ విధంగా నిర్మాణం కానీ అక్కడ ఏ విధంగా క్లోజర్ ఇలాంటివన్నీ కూడా 32 చెప్తుంది. అలాగే 33కి వచ్చేప్పటికి ఏంటంటే ఓకే కొత్తగా బిల్డింగ్ నిర్మాణం, అంటే మనకి ఇక్కడ 26 ఉన్న చూసారా, సేమ్ అలాగే 33 కూడా అదే చెప్తుంది. ఏంటి, ఒకవేళ ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలి అంటే ఓకే, సో అక్కడ కన్స్ట్రక్షన్ కనుక చేపట్టాలి అంటే ఏంటంటే అక్కడ డ్రైనేజ్ అనేది వ్యవస్థ అనేది ఉండాలి. అలాంటి డ్రైనేజ్ వ్యవస్థ లేని పక్షంలో అక్కడ నిర్మాణం చేపట్టకూడదు, అలాంటి ఇంట్లోకి వెళ్ళకూడదు అని చెప్పి అలాంటి వాటిని నిషేధిస్తూ 33 సెక్షన్ చెప్తుంది. అలాగే 34కి వచ్చేప్పటికి ఏంటంటే ఓకే స్ట్రీట్లో ఎలాంటి చెత్త చెదారం వేయకూడదు అని చెప్పి 34 చెప్తుంది. 35కి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి ఏవైనా సరే అలాంటి యొక్క వ్యర్థాలను డ్రైన్లో వదలకూడదు అని చెప్పి 35 చెప్తుంది. అలాగే 36కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ తాగునీరు కానీ వాటర్ సోర్సెస్ కానీ ఏదైనా పొల్యూట్ చేసేది ఉంటే కలుషితం చేసి ఏదన్నా ఉంటే అలాంటి వాటిని నిషేధిస్తూ చట్టం అని చెప్పి 36 పొల్యూషన్ ఆఫ్ వాటర్ సోర్సెస్ ప్రోహిబిటెడ్ అని 36 సెక్షన్ చెప్తుంది. సో ఈ విధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి అన్ని అధికారాలు కూడా అక్కడ లోకల్లో ఉన్న పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ఉంటే ఆయన పైన ఉన్న డైరెక్టర్ కూడా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ 5th చాప్టర్. సో 5th చాప్టర్ అంతా కూడా మనకు వచ్చేప్పటికి శానిటరీ కన్వీనియన్స్ అని చెప్తాం. సో శానిటరీ కన్వీనియన్స్కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ యొక్క లోకల్ అథారిటీస్ అనేది అక్కడ పబ్లిక్ శానిటరీ అంటే ప్రజలకు అవసరమైన పారిశుధ్య ఏర్పాట్లు ఇవన్నీ చేపట్టాలి ఇలాంటివని చెప్పి 37 చెప్తుంది. ఓకే, అలాగే 38కి వచ్చేప్పటికి ఏంటంటే కొత్తగా కొత్త హౌసెస్ ఖచ్చితంగా ఈ యొక్క శానిటరీ పారిశుధ్య విషయాలు కన్వీనియన్స్ అన్నీ కూడా ఉండాలి అని చెప్పి 38 చెప్తుంది. అలాగే 39కి వచ్చేప్పటికి ఏంటంటే వీటితో పాటుగా ఎడిషనల్గా ఏమైనా ఈ శానిటరీ సంబంధించినవన్నీ కూడా నిర్మాణాల గురించి 39 చెప్తుంది. అలాగే 40కి వచ్చేప్పటికి ఏంటంటే మేడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లెట్రిన్స్. సో లెట్రిన్ల నిర్మాణం ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి 40 చెప్తుంది. ఎందుకంటే 40 సెక్షన్ అనేది శానిటరీ కన్వీనియన్స్ ఈ యొక్క చాప్టర్లో ఇంపార్టెంట్. ఎందుకంటే లెటర్ నిర్మాణాలు చాలా ఉంటాయి. రూరల్ ఏరియాస్లో జస్ట్ ఒక పైప్ అని రౌండ్ పైపులు అనేవి వాటిని డిగ్ చేసి ఓపెన్గా వదిలేస్తారు. సో అందులో ఉన్న వాటర్ అనేది గ్రౌండ్ వాటర్లో మిక్స్ అయిపోతుంది ఓపెన్గా. అదే అర్బన్ ఏరియాస్లో కొన్ని ఏంటంటే కంప్లీటెడ్ క్లోజ్ చేసి అందులోంచి వచ్చే వాటర్ మాత్రమే బయటకు వెళ్ళేలా డిశ్చార్జ్ డ్రైన్లో మిక్స్ చేస్తారు. సో ఇలాంటి వాటి గురించి అక్కడ ఉన్న లెట్రిన్స్ నిర్మాణం గురించి 40 సెక్షన్ అంతా కూడా దాని గురించే చెప్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ చాప్టర్ 6 అబేట్మెంట్ ఆఫ్ న్యూసెన్స్. సో అబేట్మెంట్ ఆఫ్ న్యూసెన్స్ అంటే ఏదైనా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న అంశాలపై పట్ల ఏ విధంగా చర్యలు చేపట్టాలి అన్నీ కూడా ఈ చాప్టర్ 6లో మనకు చెప్తున్నారు. సో అందులో 41 సెక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే సర్టెన్ థింగ్స్ టు బి న్యూసెన్స్. సో ఏవేవి న్యూసెన్స్ అవుతాయి అంటే ఇది ఇక్కడ న్యూసెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అది సౌండ్ పొల్యూషన్ అవ్వచ్చు, ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఓకే వాటర్ పొల్యూషన్ అవ్వచ్చు, లేదా ఇలాంటివన్నీ కూడా న్యూసెన్స్ కింద వస్తాయి. ఓకే, అలాగే 42కి వచ్చేప్పటికి డిటెక్షన్ ఆఫ్ న్యూసెన్స్ని ఏ విధంగా కనిపెట్టడం కానీ అది ఏంటి న్యూసెన్స్ అని చెప్పడం ఇవన్నీ కూడా 42లో వస్తాయి. అలాగే 43కి వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ న్యూసెన్స్. సో ఈ న్యూసెన్స్ గురించి సమాచారం సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఎవరు ఇవ్వాలి, ఇలాంటి వాటివి 43 చెప్తుంది. అలాగే 44కి వచ్చేప్పటికి ఏంటంటే ఇలాంటి న్యూసెన్స్ పట్ల ఈ యొక్క హెల్త్ ఆఫీసర్కి ఉన్న అధికారాల గురించి, అలాగే న్యూసెన్స్ ఎలాంటి వాటి పట్ల 45లో ఈ యొక్క లోకల్ అథారిటీకి ఉన్న అధికారాల గురించి, అలాగే 46 ఈ యొక్క ఏంటంటే ఏదైనా సరే ఒక నిర్మాణం చేపట్టడం వల్ల అక్కడ నిర్మాణం కానీ ఇలాంటివన్నీ కూడా అన్ఫిట్ కనుక అనిపిస్తే న్యూసెన్స్ ఎలాంటి క్రియేట్ అయితే అలాంటి వాటి పట్ల చర్యలన్నీ కూడా 46లో చెప్తున్నాయి. అలాగే 47లో ఏంటంటే ఇప్పుడు అంటే ఏదైనా ఒక
ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఏదన్నా వచ్చినప్పుడు అలాంటి వాటిని ఏ విధంగా డిస్పోజల్ చేయాలి, దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అని చెప్పి 47 చెప్తుంది. అలాగే 48కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ యొక్క ఇన్స్పెక్షన్ ఇలాంటి వాటి గురించి 48 చెప్తుంది. అలాగే 49 అంతా కూడా ఏంటంటే ఈ లోకల్ అథారిటీస్కి, ఓకే, లోకల్ అథారిటీస్ కనుక అలాంటి వాటిలో ఫెయిల్ అయినప్పుడు ప్రభుత్వం కొన్న అధికారాల గురించి 49 చెప్తుంది. అలాగే 50కి వచ్చేప్పటికి ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా లోకల్ ఏరియాకి అవుట్ సైడ్గా ఉన్నప్పుడు, అంటే ఏంటి, ఆ లోకల్ అథారిటీ కన్నా కంట్రోల్ అవుట్ సైడ్గా ఉన్నప్పుడు అలాంటప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి 50 చెప్తుంది. అలాగే 51కి వచ్చేప్పటికి ఏంటంటే ఓకే, ఏదైనా చెత్త చెదారాలు వేడి మీద అని ఇలాంటివి రోడ్డు మీద ఇలాంటివి వేసినప్పుడు కానీ అలాంటి జనాలకి ఇబ్బంది కలిగించినప్పుడు ఓకే అలాంటి వాటిని నిషేధిస్తూ 51 చెప్తుంది. ఇవన్నీ కూడా చాప్టర్ 6లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, అలాగే నెక్స్ట్ చాప్టర్ 7. సో చాప్టర్ 7కి వచ్చేప్పటికి ఏంటంటే ప్రివెన్షన్, నోటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్. ఓకే, సో ఈ యొక్క వ్యాధులు అనేవి ఏ విధంగా నిర్మూలించాలి, ఓకే, దానికి తగ్గ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని దాని యొక్క ఏ విధంగా ట్రీట్మెంట్ ఇలాంటివన్నిటి కూడా చాప్టర్ 7లో చెప్పడం జరిగింది. ఓకే, సో ఇందులో పార్ట్ వైజ్ డివిజన్ చేయడం జరిగింది. సో పార్ట్ 1లో ఏంటంటే సాధారణంగా ఏ రోగాలు కానీ వ్యాధులు కానీ సంభవిస్తాయి, వాటిని ఏమంటారు, ఓకే అని దాని గురించి 52 చెప్తుంది. అలాగే 53కి వచ్చేప్పటికి ఏంటంటే ఎడిషనల్స్ అవసరమైనప్పుడు ఎడిషనల్గా హెల్త్ స్టాఫ్ నియమించుకోవచ్చు అని చెప్పి 53 చెప్తుంది. అలాగే 54కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్లో ఐసోలేషన్ హాస్పిటల్స్ కానీ ఏదైనా అంటు రోగాలు అలాంటివన్నీ కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి అలాంటి వాళ్ళని సోకిన వాళ్ళని వేరే వాళ్ళతో కలపకుండా ఐసోలేషన్ వార్డ్స్ అని, ఐసోలేషన్ హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా ఉండాలి అని చెప్పి 54 చెప్తుంది. అలాగే 55కి వచ్చేప్పటికి ఏంటంటే అంబులెన్స్ ఇలాంటివి అత్యవసరమైనప్పుడు వాహనాల గురించి ఇలాంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా 55లో చెప్తున్నాయి. అలా 56కి వచ్చేప్పటికి ఏంటంటే మెడికల్ ప్రాక్టీస్నర్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సర్టెన్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్. అంటే మనకి రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు. సో అలాంటి ఆ యొక్క మెడికల్ ప్రాక్టీషనర్స్ కనుక ఏదైనా అంటురోగం కనుక ఆ ప్రాంతంలో ప్రబలినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి 56 చెప్తుంది. అలాగే 57కి వచ్చేప్పటికి ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సస్పెక్టెడ్ సోర్స్. ఏదైనా ఒక చెరువులో కానీ ఇలాంటి ఓపెన్ సోర్స్లో వాటర్ తాగినప్పుడు అలాంటి వాటిలో రోగాలు కానీ ఇవన్నీ వస్తున్నాయని తెలిసినప్పుడు అలాంటి సస్పెక్టెడ్ సోర్స్ నుంచి నీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ 57 సెక్షన్ అంతా కూడా దాని గురించి చెప్తుంది. అలాగే నెక్స్ట్ 58 రిమూవల్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు హాస్పిటల్. సో అక్కడ హాస్పిటల్లో కానీ ఎవరైనా ఒక బాగా ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటే వాళ్ళ నుంచి వేరే వాళ్ళు రాకుండా వాళ్ళని వేరేగా సెపరేట్ వార్డ్స్కి అన్ని కూడా పంపించడం ఇలాంటి వాటి గురించి 58 చెప్తుంది. అలాగే 59కి వచ్చేటప్పటికి ప్రొహిబిషన్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ ద అదర్ పర్సన్స్ టు ద ఇన్ఫెక్షన్. అంటే ఏంటి, ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి ఆ అంటురోగం కానీ ఇవన్నీ కూడా సోకడానికి కానీ ఇలా తగలడం ఇలాంటి వాటిని నిషేధిస్తూ 59 చెప్తుంది అలాంటి చర్యల గురించి. అలాగే 60కి వచ్చేప్పటికి ఏంటంటే ఒకవేళ ఎవరికైనా ఒక వ్యాధి కనుక వచ్చినప్పుడు అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాడికి వేరే వ్యక్తికి అది సోకుతుంది అన్న సందర్భాలలో అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యాపారం కానీ ఎలాంటి ఆక్యుపేషన్స్ ఏం చేయకుండా తనని ఉంచాలని చెప్పేసి ఈ యొక్క 60 చెప్తుంది. ప్రజెంట్ కోవిడ్ టైంలో ఈ యొక్క రూల్స్ని బాగా ఉపయోగించారు. ఓకే, సో నెక్స్ట్ 61కి వచ్చేప్పటికి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ట్రాన్స్మిటబుల్ ఫ్రమ్ యానిమల్స్. కొన్ని వ్యాధులు అనేవి మనకి యానిమల్స్ నుంచి కొన్ని వ్యాధులు అనేవి మనకు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఆవుల నుంచి గేదెల నుంచి కొన్ని బ్యాసిల్లస్ ఎలాంటిని చెప్పి కొన్ని వ్యాధులు అనేవి వస్తున్నాయి, యాంథ్రాక్స్ సంబంధించినవి. సో అలాంటి వాటిని ఏ విధంగా నిర్మూలించాలి ఇలాంటివన్నీ కూడా 61 సెక్షన్ అంతా కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు పార్ట్ 2 అంటే నోటిఫైడ్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇప్పుడు ఏ ఒక్క వ్యాధులను అంటువ్యాధులుగా నోటిఫై చేశారు ఓకే అని చెప్తే మనకి ఏంటంటే దీని గురించి 62 చెప్తుంది. నోటిఫైడ్ డిసీజెస్ అన్నింటినీ కూడా 62లో చెప్తుంది. అలాగే 63కి వచ్చేప్పటికి ఏంటంటే ఆక్యుపేషన్ ఆఫ్ హౌసెస్. ఓకే, ఆక్యుపేషన్ ఆఫ్ హౌసెస్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఏ విధంగా ఈ యొక్క ఇన్ఫెక్షన్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఏ విధంగా ఆపాలి, వాళ్ళని హౌస్లోని ఏ విధంగా ఉంచాలి ఇలాంటి వాటి గురించి 63 చెప్తుంది. అలాగే 64 రిగార్డింగ్ ఈ యొక్క నోటిఫైడ్ డిసీజెస్ అనేవి
నోటిఫైడ్ డిసీజెస్ అనేవి ఏ విధంగా సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమాచారం అంతా కూడా ఏ విధంగా ఇవ్వాలి అని వాటి గురించి 64 చెప్తుంది. అలాగే 65కి వచ్చేప్పటికి ఏంటంటే పవర్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ అంటే ఏంటి, ఇలాంటి వాటిని అంటువ్యాధులు అన్నీ కూడా ప్రబలకుండా లోకల్ అథారిటీ లేదా లోకల్ ఆఫీసర్ ఏ విధంగా చర్యలు చేపట్టాలి, అతనికి కొన్ని అధికారాల గురించి 65 చెప్తుంది. అలాగే 66కి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా ఒక రోగం కానీ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఒక షెడ్ వాళ్ళు కానీ అందులో ఆ వ్యక్తి ఉన్నప్పుడు అలాంటి పరిసరాలన్నింటినీ కూడా నాశనం చేయొచ్చు అని చెప్పి 66 చెప్తుంది. అలాగే నెక్స్ట్ 67కి వచ్చేప్పటికి ఏంటంటే క్లోజింగ్ ఆఫ్ లాడ్జింగ్ హౌసెస్. సో ఏదైనా వ్యాధులు ప్రబలుతున్న సమయంలో ఏదైనా అందరికీ కామన్గా ఉండే వేరే వేరే వ్యక్తులు వచ్చే లాడ్జీ హౌసెస్లో ఇలాంటివన్నీ కూడా క్లోజ్ చేయొచ్చు అని చెప్పి 67 చెప్తుంది. 68కి వచ్చేప్పటికి ఏంటంటే ఇన్ఫెక్టెడ్ క్లాత్స్ నాట్ టు బి సెంట్ టు లాండ్రీ. ఎవరికైనా అంటురోగాలు ఇలాంటివి ఉన్న వ్యాధులు ఉన్న వ్యక్తి సందర్భాల్లో అలాంటి యొక్క బట్టల్ని లాండ్రీస్కి కామన్గా ఉన్న వ్యక్తులు పంపించకూడదు అని చెప్పి 68 చెప్తుంది. అలాగే 69కి వచ్చేప్పటికి ఏంటంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ నాట్ టు యూజ్ పబ్లిక్ కన్వీనియన్స్. అంటే ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్ని ఎవరిని అలాంటి అంటురోగాలు ఉన్న వ్యక్తులు పబ్లిక్ టాయిలెట్స్ కాట ఉపయోగించరాదు అని చెప్పి 69 చెప్తుంది. ఓకే, సో ఈ విధంగా. అలాగే నెక్స్ట్ 70th కండిషన్కి వచ్చేప్పటికి ఏంటంటే లెట్టింగ్ ఆర్ సబ్లెట్టింగ్ ఏ బిల్డింగ్ ఆక్యుపైడ్ బై ఆన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. అంటే ఏంటంటే ఎవరైనా ఒక ఇన్ఫెక్టెడ్ వచ్చిన పర్సన్ ఉన్న నిర్మాణాల్లో ఎవరిని కూడా యాడ్ చేయకూడదు, ఎవరు ఉండకూడదు, ఇలాంటి వాటి గురించి 70 చెప్తుంది. అలాగే 71కి వచ్చేప్పటికి ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ అదర్ పర్సన్ టు ఇన్ఫెక్షన్. అంటే ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా అంటురోగం వచ్చినప్పుడు అతను వేరే వ్యక్తిని కలగకుండా ఎలాంటి చర్యలు ఉండాలని చెప్పి అలాంటి కలగకుండా ఉండడం అనే విధానాన్ని కూడా నిషేధిస్తూ 71 చెప్పడం జరిగింది. అలాగే 72కి వచ్చేప్పటికి ఏంటంటే ఫోర్బిడ్డింగ్ వర్క్ ఇన్ ఇన్ఫెక్టెడ్ ప్రిమైసెస్. అంటే ఇలాంటి అంటువ్యాగాలు ఏరుతున్న ప్రాంతాల్లో పనులన్నీ కూడా ఆపివేయాలి, నిలుపుదల చేయాలి అని చెప్పి 72 చెప్పడం జరిగింది. ఓకే, అలాగే 73కి వచ్చేప్పటికి ఏంటంటే పబ్లిక్ లైబ్రరీ. ఇప్పుడు ఎవరైనా సరే ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు పబ్లిక్ లైబ్రరీస్ని గట్రా ఉపయోగించకూడదు అని చెప్పి 73 చెప్తుంది. అలాగే 74కి వచ్చేప్పటికి ఏంటంటే ఇలాంటి ఏదైనా అంటురోగం ఎలాంటి వాడు వచ్చినప్పుడు అతను చనిపోతే ఆ బాడీని డిస్పోజల్ మెథడ్ గురించి 74 చెప్తుంది. అతను ఏ విధంగా ఆ బాడీని డిస్పోజ్ చేయాలి అని చెప్పి. ప్రజెంట్ కోవిడ్ టైంలో ఈ యొక్క రూల్స్ అన్నింటినీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్ యాక్ట్లో పార్ట్గానే ఉంటాయి. ఓకే, అలాగే 75కి వచ్చేప్పటికి ఏంటంటే ఇలాంటి టైంలో అంటే ఏంటి, ఒకవేళ ఈ యొక్క అంటువ్యాధుల సమయంలో ఒకవేళ 50 మెంబర్స్ కన్నా అబోవ్ కనుక అసెంబ్లీ అయినప్పుడు అలాంటి మీటింగ్స్ నిషేధించే అధికారం అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్ గారికి అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ కాబట్టి లోకల్ మ్యాజిస్ట్రేట్ కాబట్టి ఆయనకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నిషేధించవచ్చు అని చెప్పి 75 చెప్తుంది. అలాగే ఏంటంటే ఇలాంటి వ్యాధుల నిర్మాణానికి ప్రభుత్వం కావాలనుకుంటే ఎవరికైనా ప్రత్యేక అధికారాలు ఇవ్వచ్చు అని చెప్పి 76 చెప్తుంది. అలాగే 77కి వచ్చేప్పటికి ఏంటంటే కొన్ని వ్యాధులు అనేవి ఎలుకలు, సుంచులు ఇలాంటి వాటి వల్ల స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అలాంటి వాటిని నాశనం చేసే సంబంధించిన అంశాల గురించి 77 చెప్తుంది. ఇవన్నీ కూడా పార్ట్ 2లో నోటిఫైడ్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ గురించి పార్ట్ 2లో చెప్తుంది. అలాగే పార్ట్ 3కి వచ్చేప్పటికి ఏంటంటే వెనరల్ డిసీజెస్. సో ఈ యొక్క డిసీజెస్ ఏ విధంగా ఇవన్నీ కూడా అని చెప్పి పార్ట్ 3లో చెప్తుంది. 78కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ యొక్క సాధారణంగా ఈ లోకల్ అథారిటీస్ ఏదైనా ఒక జనరల్ డిసీజ్ సాధారణ ఒక రోగం వస్తే చేపట్టాల్సిన ట్రీట్మెంట్ ఇలాంటి వాటి గురించి 78 చెప్తుంది. అలాగే 79కి వచ్చేప్పటికి ఏంటంటే ఏ విధంగా ఆ వ్యాధి కానీ ఇలాంటివి స్ప్రెడ్ అవ్వకుండా ఆ పేషెంట్కి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్, ఆ మెథడ్స్, అతను ఆ వ్యాధి నిర్మూలన పద్ధతులు ఏ విధంగా చెప్పాలి ఏంటని చెప్పి 79 చెప్తుంది. అలాగే 80కి వచ్చేప్పటికి ఏంటంటే అక్కడ ఉన్న మెడికల్ ప్రాక్టీస్ అంతా కూడా అంటే ఏంటి, ఈ యొక్క జనరల్ డిసీజ్ ఇలాంటి వాటిలో చూడడానికి కొంతమంది మెడికల్ ప్రాక్టీస్ అంతా కూడా సర్టిఫై చేసి వాళ్ళు చెక్ చేయొచ్చు. అంటే సాధారణ రోగాలను చెక్ చేసి దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొంతమంది మెడికల్ ప్రాక్టీషనర్కి గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఇస్తుంది. అలాంటి సర్టిఫికేషన్ ఉన్న వ్యక్తికి లోకల్గా అలాంటి చిన్న చిన్న వ్యాధులకి వాటికి ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పి అలాంటి వాటి గురించి 80 సెక్షన్ చెప్తుంది. ఓకే, అలాగే ఇంకా ఈ యొక్క చాప్టర్లో మనకి లాస్ట్ పార్ట్కి వచ్చేప్పటికి ఏంటంటే పార్ట్ 4లోని పవర్ టు మేక్ ఎల్ రూల్స్. సో 81 సెక్షన్ అంతా కూడా ఏం చెప్తుంటే కొన్ని సందర్భాలలో లేదా కొన్ని వ్యాధులలో
వాటిని ఏ విధంగా నిర్మూలించాలి, వాటి ట్రీట్మెంట్ గురించి ఏ విధంగా వాటిని కంట్రోల్ చేయాలి, ఇలాంటి వాటన్నిటి గురించి సంబంధించి ప్రభుత్వం కావాలనుకున్నప్పుడు ఎలాంటి చట్టాలన్నా చేయొచ్చు, ఏమన్నా చెప్పొచ్చు అని చెప్పి 81 సెక్షన్ చెప్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క 7 చాప్టర్స్లో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.